అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రామజ్జీ, జనసేన పార్టీ పలాస నియోజకవర్గం. జన సైనికులందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ముందుగా పిఠాపురంలో జరిగినటువంటి 12వ ఆవిర్భావ సభ జయకేతనమును విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశానికి 100 మంది యువ నాయకత్వాన్ని అందిస్తానని మనకు తెలియజేశారు. జనసేన పార్టీ స్థాపించిన నుండి ఎవరైతే యువత రాజకీయాలు చేయాలనుకున్నారో వారిని ప్రోత్సహిస్తూ నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఇంతకు ముందు ఏదైనా ఒక పార్టీలో నాయకులుగా ఎదగాలంటే వారికి డబ్బు, పలుకుబడి, లేకపోతే ఇంతకు ముందు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయ నాయకులు అయి ఉండాలి. కానీ అతి సామాన్యుడు కూడా రాజకీయం చేయగలడు అని నిరూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే. ఒక ఆర్గనైజేషన్ లా, యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఆర్గనైజేషన్ లా జనసేన పార్టీ ఎప్పుడూ పనిచేస్తుంది. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశానికి 100 మంది నాయకులు ఇస్తే మనం నియోజకవర్గానికి 100 మంది యువ నాయకత్వాన్ని ఇద్దాం. నాయకులుగా ఎదగాలంటే మన దగ్గర డబ్బు, పరపతి అవసరం లేదు. ప్రజా సమస్యలపై అవగాహన ఉంటే, ప్రజా సమస్యలపై పోరాడగలిగే ధైర్యం ఉండి, ప్రజా సమస్యలకి ఒక పరిష్కారాన్ని చూపించగలిగితే మీరే నాయకులు. అందుకే జన సైనికులు అందరూ కూడా మీ పరిధిలో ఉండే సమస్యలపై అవగాహన కల్పించుకోండి, ఆ సమస్యలపై పోరాడండి, ఆ సమస్యలకి ఒక పరిష్కారాన్ని అందించండి. తప్పకుండా మీలో నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందుతాయి. రోజు నుండి అదే పనిగా సమస్యల్ని గుర్తించండి, సమస్యల్ని సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్లి వాటికి పరిష్కారం మనం చూపగలిగితే మనలో నాయకత్వం అనేది కంపల్సరిగా పెరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా మనం దగ్గర అవుతాం. ముందుగా ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, వారికి ఏం కావాలి, వారితో మాట్లాడండి. కంపల్సరిగా నాయకుడు అనేవాడు అధికారులతో, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం వారికి న్యాయం చేయాలి. సంబంధిత అధికారితో మాట్లాడి వారికి కావాల్సినవి మనం అందించగలిగితే మనపై ఒక నమ్మకాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఆ నమ్మకంగానే మనం కలిగించగలిగితే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరే నాయకులు. ఎవరైతే జనసేన పార్టీలో నాయకులుగా ఎదగాలనుకుంటున్నారో, మనం ఎప్పుడైతే నాయకులు ఎదుగుతామంటే ఒక సమస్యకి పరిష్కారం చూపించినప్పుడు మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా, ఈ రోజు ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక సమస్య ఉందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మన సమస్యను తీసుకెళ్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు నమ్మారు. అదే విధంగా మీ పరిధిలో ఏదైనా సమస్య ఉంటే మీ దగ్గరికి వస్తే పరిష్కారం దొరుకుతుందని మీ ప్రజల్లో నమ్మకం కలిగితే ఆ రోజు మనం నాయకులుగా ఎదుగుతాం. చెప్తున్నాం, రాజకీయ నాయకులుగా ఎదగాలంటే డబ్బు, పలుకుబడి, పరపతి ఏం అవసరం లేదు. సమస్యలపై పోరాడే గుండె ధైర్యం ఉంటే చాలు. సమస్య వచ్చినప్పుడు, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం నిలబడగలిగితే చాలు, నాయకులు అవుతాం. పార్టీ అయినా బలపడాలంటే కంపల్సరిగా లోకల్ నాయకత్వం అనేది ఉండాలి. లోకల్ నాయకత్వం ఉండేటప్పుడు మాత్రమే నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా అటువైపు అడుగులు వేసి మన ఎదుగుదలతో పాటు పార్టీ ఎదుగుదలకు కూడా కృషి చేద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని దయచేసి షేర్ చేయండి.